వ్యక్తి పోరాడే వ్యక్తి కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దురదృష్టం, చాలా దురదృష్టం. ఈ రోజు కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొని న్యాయమైన కోరిక జనగామ జిల్లాకు సభ జరుపుకోవాలా? పరాయి పాలన కింద కూడా మనం కష్టాలు పడ్డాం. ఇంట్లో పాలన కింద కూడా కష్టాలు పడన్నా, ఇంట్లో పాలన కింద కూడా కష్టాలు పడన్నా. ఈ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు? ఏ పార్టీ? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అధికార పార్టీ కాదా? అధికార పార్టీ కాదా? అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీసు బలగాలే కాకుండా ప్రైవేట్ బలంతో ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఆలోచించండి. తొందరకి మానుకోండి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ సంప్రదించిండు, అందరికి చెప్పిండు జనగామ జిల్లా వచ్చిందని చెప్పిండు. వచ్చిందా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగానే మాట్లాడుతూ ఉన్నాను. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. ఈ జనగామలో కేసీఆర్ ఎలక్షన్ ముందు జనగామను 11 జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చిండు. 11 జిల్లాగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 20 జిల్లాలు చేసినప్పుడు నీకు 11 జిల్లా కావాలరా? నేను ఒకటే విషయం చెప్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి మానుకో, 2 నాయకులతో మానుకో. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ఆమోదం చేయించుకొని జనగామ చౌరస్తాలో నిరాదీక్ష చేస్తాం. నేను కూడా నీతో నిరాదీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. లేకపోతే ఏ సిగ్గుచడం లేకుండా ఈ రోజు ఎవరు మీదకి వచ్చింది, ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు? జనగామ సాధిస్తా వచ్చిండా? సంపాదన చేసుకున్నాం వచ్చిండా? దయచేసి ఈ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. 2 నాలుగు వాళ్ళకి మానుకోవాలి. కుట్రలు మానుకోవాలి, కుతంత్రాలు మానుకోవాలి. జనగామ ప్రజలు అమాయకులు కాదు, తెలియకొల్ల వాళ్ళు, త్యాగం చేసి అన్యాయాన్ని ప్రకటించుకునే వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ ఎమ్మెల్యే చిత్తశుద్ధి ఉంటే ఆయన రాజీనామా చేసి ఆమోదింప చేసుకొని జనగామ జిల్లాలో నిరాదీక్ష రాని. నేను కూడా వారితో పాటు నిరాదీక్ష చేస్తాను. అంతేకాకుండా జనగామ జిల్లా వచ్చేంత వరకు ఇది న్యాయమైన కోరిక. ఆనాడు నిజాం పరిపాలన కూడా జనగామ సెంటర్ కూడా ఇక్కడ పరిపాలన జరిగింది. వరంగల్ జిల్లాలో రెండవ పెద్ద మున్సిపాలిటీ జనగాం. ఇక్కడ ప్రజల కల్చర్ వేరు, సిద్దిపేట ప్రజల కల్చర్ వేరు. వాళ్ళేమో అత్తవా అంటారు, మనమేమో వస్తవా అంటాం. అది కల్చర్ డిఫరెన్స్. మనం అత్తవా గారికి ఎందుకు మనకు వస్తవా అన్న కల్చర్ మనకు ఉంది. ఇక్కడ దాదాపు నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలు ఒక భాష, ఒక సంస్కృతి, ఒక విధానం ఉంటారు. కాబట్టి వీళ్ళని విడదీస్తే రేపు నీకు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. చివరి ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ శాసనసభ్యునికి నిజాయితీగా ఉంటే మరొకసారి చెప్తున్నాను, నువ్వు రాజీనామా చేసి ఆమోదింప చేసుకొని జనగామ చౌరస్తా నిరాదీక్ష చేయి. దీంతో పాటు మేము అందరం ఉంటాం. లేకపోతే ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు, ద్వంద్వ వైఖరి మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికైనా కన్ను తెరిచి జనగామ ప్రాంత ప్రజల వల్లే ఈరోజు తెలంగాణ వచ్చింది. అది గుర్తు చేసుకొని జనగామ ప్రాంత ప్రజల కోరిక, న్యాయమైన కోరిక, సమంజసమైన కోరిక, జనగామ జిల్లాను వెంటనే ప్రకటింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.